శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన వాక్యం చూడండి, నోట్ చేసుకోండి. మీరు కూడా బైబిల్ తెరవండి. జోబ్ చాప్టర్ 22:28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా, నువ్వు ఏదైనా ఇలా జరిగితే బాగుంది, ఇలా జరగాలి, ఇలా వ్యాపారం చేయాలి, ఇలా స్టైలిష్గా నిలబడాలి, లేదా నా ఫ్యామిలీ ఇంత దీవెనగా ఉండాలి, ఇంత అలాగ ఉండాలి, ఒక కారు ఉండాలి, కారు ఉంటే బాగుండు. ఇంతకుముందు అంటే మేము బండి మీద వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కారు ఉంటే ఫ్యామిలీ అంతా వెళ్ళటం కష్టం అవుతుంది. బండి మీద ఒక కారు ఉంటే బాగుంటుంది అని అనుకుంటే యోచన అనమాట. దేవుడిని కారు సిద్ధం చేస్తాడు. ఇంతకుముందు చిన్నపిల్లలు ఉన్నారు, ఎక్కడున్నా పర్వాలేదు కానీ ఒక ఇల్లు అలా గడుపుకొచ్చాను. ఇప్పుడు కొంచెం పెద్ద ఇల్లు ఉంటే బాగుండు. ఒక 3 బెడ్రూమ్ ఉండాలి, లేకపోతే 4 బెడ్రూమ్స్ ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి. పిల్లలు సెటిల్ అవుతున్నారు, స్థిరపరచాలి, ఒక పెద్ద ఇల్లు ఉంటే బాగుండు. కానీ మనం సరిపోం కదా, మనకు అంత ఆదాయం లేదు కదా. ఒక ఇండివిజువల్ ఇల్లు ఉంటే బాగుండు, లేదా ఒక విల్లా ఉంటే బాగుండు, ఒక ఫ్లాట్, ఒక సొంత ఇల్లు ఉంటే సరిపోతుంది. ఏమన్నా లేకపోయినా ఒక సొంత ఇల్లు ఉంటే చాలు. ఏదైనా యోచన చేయగా అంటే నువ్వు ఏది చేస్తున్నావో, కొంచెం పొలం ఉంటే బాగుండు, ఒక 5 ఎకరాల పొలం ఉంటే, ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంటే సరిపోతుందేమో. కొంత పాడి, కొంత పరిశ్రమ, ఒక కంపెనీ పెట్టుకుంటే సరిపోతే, ఒక కంపెనీ పెట్టి కొంతమందికి ఉపాధి కలగజేసినట్టు ఉంటుంది కదా, మనం బాగుంటాం కదా. ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆలోచనలు, అనేక రకాల ఆలోచనలు నువ్వు చేస్తున్నావేమో. ఏది చేసినా ఇంతవరకు అన్నీ అలా ఆలోచన చేసి అందరూ నిన్ను ఎగతాళి కూడా చేయొచ్చు. చాలా పెద్ద పెద్ద గాల్లో మేడలు కట్టడంలో నీ తర్వాతే అనవచ్చు నేను. కానీ ఈరోజు వాగ్దానము దేవుడికి ఇస్తున్న మాట, మరియు నువ్వు దేనినైనా నీ లైఫ్ స్టైల్లో కానీ, స్పిరిచువల్ లైఫ్లో కానీ, నీ మినిస్ట్రీలో కానీ, కంపెనీలో కానీ, జాబ్లో కానీ, ఎక్కడైనా ఏదైనా నీ ఆలోచన యోచన చేయగా అది స్థిరం చేస్తాడు దేవుడు. ఆమెన్. 7 మార్లు ఆమెన్ అని చెప్పండి. మీరే మాట్లాడరే, 7 మార్లు ఆమెన్ 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 అని చెప్పండి. ఎప్పుడైతే ఆమెన్ అని చెప్తారో అది అయిపోతుంది అంతే. అవునుగాక ఆమెన్ అంటే అవునుగాక. నాకు ఒక మగపిల్లడు పుడితే బాగుండు, నాకు ఒక ఆడబిడ్డ పుడితే బాగుండు, లేదా 2 ఆడపిల్ల ఒక మగపిల్లడు ఉంటే, లేదా 2 మగపిల్లలుండి ఒక ఆడపిల్ల ఉంటే, లేదా ఇంకెవ్వరు అక్కర్లేదు, ఒక్క మగబిడ్డ ఉంటే చాలు. ఆ ఒక్క బిడ్డని బాగా చదివించి ఒక జాబ్ చేయించాలి, మంచి జాబ్. ఒక కలెక్టర్ అవ్వాలంటే, లేదా ఒక మినిస్టర్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, లేదా ఒక డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అయితే బాగున్నాం. ఇలాగ అనుకున్నాను కానీ పిల్లలు పుట్టారు కానీ వాళ్ళు దేనికి ప్రయోజనం లేకుండా అయిపోయారు.
వాళ్ళు అసలు దేంట్లో సెటిల్ అవ్వలేదని బాధపడుతున్నామేమో. దేవుడు నీ గర్భాన్ని ఇచ్చిన నీ బిడ్డల విషయంలో పెద్ద ప్లాన్ ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది నీ బిడ్డలకి. చెప్తున్నాడు, నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. ఎందుకు స్థిరపరచబడుతుంది అంటే అక్కడ తెలియపరుస్తున్నాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను. ఆమేన్. ఆశీర్వాదము నీ ఆలోచనకి వచ్చింది. నీవు వెళ్ళే మార్గం, నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ ఆక్వా కల్చర్, నీ బిజినెస్, దేనికైనా దేవుని వెలుగు ప్రాప్తిస్తుంది. ఇక మీదట మళ్ళీ కొత్త వెలుగు, కొత్త ఆశీర్వాదము, నూతన జీవము కలిగిన వ్యాపారము, ఉద్యోగ ప్రమోషన్, అన్నిటిలో పాడి పంటల్లో దీవెన చూస్తావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తన 26వ అధ్యాయము యెహోవా మొదటి వచనం. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అద్భుతమైన మాట తెలియపరుస్తున్నాడు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఎందుకంటే నాయకులు ఎవరైనా, నాయకత్వం చేసేవాళ్ళు ఎవరున్నా వారి మీద నిరాధార ఆరోపణలు చాలా పడతాయి. ఏం పడతాయి? నిరాధార ఆరోపణలు పడతాయి. రెండవది నిరాధార ఆరోపణలు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, నిరాధార ఆరోపణలు అంటే మోషే మీద ఇశ్రాయేలీలు నీటి కొరతను బట్టి, రెండవది ఆహార కొరతను బట్టి, మూడోది శత్రువుల దాడిని బట్టి మోషే మీద చాలా ఆరోపణలు చేశారు. వాటన్నిటికీ ఏమి లేవు, ఆధారము లేని ఆరోపణను నిరాధార ఆరోపణ అంటారు. మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో చాలా మన మీద ఆరోపణలు పడుతూ ఉంటుంటాయి. ఎవరు ఆరోపణ చేసినా, అరుస్తున్నా ఎవరు నోరు నిప్పడుతుంది? వాళ్ళ మైండ్ ఎక్కువ ఆలోచిస్తుంది అనుకోండి, ఆలోచించి కొద్ది అది కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆరోపణ ఎదుర్కొంటున్న నీవు కడిగిన ముత్యములో బయటకు వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కువ మాట్లాడవలసింది ఏముండదు. చూడండి, చాలామంది మీద ఆరోపణలు వస్తుంటాయి, ఆరోపిస్తూ ఉంటుంటారు. కొంతమంది కావలసుకుని ఆరోపిస్తుంటారు. దావీదు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ దావీదు నాయకుడిగా ముందుకెళ్తూ ఉంటుంటే చాలా ఆరోపణలు, ఆ ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు. నువ్వు అలాగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే దావీదు అంటున్నాడు, దేవా నేనేమై ఉన్నానో నీకు తెలుసు కదా. ఏమంటున్నాడు? ఎంత మంచి మాట, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. ఏమంటే ఎవరైనా ఈ మాట చెప్పాలంటే చాలా దమ్ము ఉండాలి. యథార్థంగా బ్రతికేవాడే మాట్లాడతాడు నేను యథార్థంగా ఉన్నానని. యథార్థంగా బ్రతికేవాడు, సత్యమును కాపాడుకునేవాడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలో ఒక్క మాట మాట్లాడినా చాలా స్ట్రాంగ్, బరువుగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఇక్కడ దావీదు చాలా ఆరోపణలు ఎదుర్కొంటుంటే, దేవా నేను యథార్థవంతుడినై ఉన్నాను నీ విషయంలో, నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను, నీ జడ్జిమెంట్ కావాలి, తీర్పు తీర్చు. మనం కొన్ని సమయాలు ఎవరైనా మన మీద లేని నిందలు మోపిన, ఆరోపణ చేసిన, మనసు బాధపడినప్పుడు చాలామంది తాడు తెగిన ప్రార్థన చేస్తారు. అంటే పడవ
గోదావరి వారిని కట్టరిగా ఉంటుంది, తాడు తెగిందనుకోండి పడవ గాలికి అది ఎటు వెళ్తుందో తెలియదు, ఇటు గాలి తడిపోతుంది. తాడు తెగిన ప్రార్థన అంటే ఇంకా సమస్యలు భరించలేనప్పుడు నీ నోటి నుంచి వస్తుంది ప్రార్థన. ప్రభు ఇలాగ మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఎక్కెక్కబడి ఏడుస్తుంది, తుడుచుకుంటుంది, కాటికి చెడిగిపోతున్నా సరే మళ్ళీ పెట్టుకుని ఏడుస్తుంది. నా బ్రతుకు కోసం నేను ఏదో ఇలా పాడుతున్నాను, ఇన్ని మాటలు అంటున్నారు, లేకపోతే ఇలా బ్రతుకుతున్నావు, ఇలాగంటున్నారు, అలాగంటున్నారు. నేనేంటో వారి ముందు నువ్వు చూపించేయాలి. ఉదయానికి వాళ్ళ ఇల్లు కూలిపోవాలంతే. లేకపోతే వాళ్ళందరూ కూడా బండి మీద ఆఫీస్కి వెళ్తే ముందుకు పడిపోవాలి, వారు నా ముందే పడిపోవాలి. పడిపోయి లేచినప్పుడు అమ్మా నిన్ను అన్నందుకు మేము పడిపోయామమ్మా అని అలా రావాలి. ఇది ప్రార్థన చేస్తారు చాలామంది. హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థన చేసినా బండి మీద పడిపోవటం కాదు, ఆ బండి అమ్ముకుని కారు కొనుక్కుని సుఖంగా వెళ్తారు వాళ్ళు. ఇదేంటి ప్రభు, ఇది ఎంత అన్యాయం ఇది. మా బండి ఏమో అప్పులోడట్టు పోయాడు, మా ఆయన ఉద్యోగం ఊడిపోయింది, వాళ్ళు నా ముందే పైకి ఎదిగిపోతున్నారు, ఇది న్యాయము కాదు, వాళ్ళని అనగదొక్కేసాయి. వాళ్ళ అల్లుడు వాళ్ళ పిల్లని వదిలేయాలి, వాళ్ళకి కష్టం తెలియట్లేదు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. కానీ దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నీవు న్యాయం చేయి. ఆమేన్. నీవు మొట్టమొదటిగా నా యథార్థత ఏంటో నువ్వు చూడు ఒకసారి. నా యథార్థతను నీ ముందు పెడుతున్నాను, నన్ను పరీక్షించు. మొట్టమొదటిగా ఆయన యథార్థతను ఆయన కలిగి ఉన్నాడని ఒప్పుకొని చెప్పగలుగుతున్నాడు ప్రార్థనలో. రెండవది ఆయనను పరీక్షించమని ఆయన దేవునికి అప్పగించుకుంటున్నాడు. హల్లెలూయా. మనము అందరి ముందు యథార్థంగా ఉన్నామని చెప్పుకుంటాం, మాట్లాడితే అసలు తగ్గం మనం. కానీ దేవుని ముందు ఒప్పుకోగలవు ఆ మాట? నువ్వు వెన్నుపూసలను చల్లి వస్తుంది. నేను యథార్థంగా ఉన్నానని చెప్పబోయే దమ్ము నీకు ఉందంటే ప్రార్థనలో ఇక నీవు అసలు నీ జీవితంలో అప్పజయించోడు నువ్వు. ఆమేన్. అందరి ముందు ఈగో హట్ అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా ప్రెస్టేజ్గా ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే తట్టుకోలేము, నువ్వు ఇలాగున్నావు అలాగున్నావు అంటే తట్టుకోలేము. కానీ నువ్వేంటో నీకు తెలుసు కనుక నీ ప్రార్థన జీవితంలో ప్రభువా నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నీవు నన్ను పరీక్షించు అని మనం చెప్పలేం. ఎవరైనా నేను చెప్పగలదనంటే మాత్రం మీరు చాలా ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉన్నట్టే. ఆమేన్. మా నాన్నగారికి దర్శనం వచ్చింది. మా నాన్నగారిని నేను ప్రతి క్షణము చూస్తూ ఉండేవాడిని, గమనిస్తుండేవాడిని. ఆయన గమనించి ఆ దైవ భయంలోకి నేను వచ్చేసాను. ఒకరోజు దర్శనం వచ్చింది నాన్నగారికి. ఆ దర్శనంలో పెద్ద త్రాసు తెచ్చాడట ఒక ఆయన, ధర్మకాట. ఇదిగో బాబు ఇందులో కూర్చో అన్నాడట. ఆయన కూర్చున్నట. అవతలేమో ఏదో రాయి పెట్టినట్టున్నాడు. ఆ కాట అలాగా స్టార్ట్ చేసినప్పుడు ఆ త్రాసులో పెట్టినప్పుడు ముళ్ళు అక్కడి నుంచి పరదాకు వచ్చి ఒక్క పాయింట్ కూడా పక్కగా ఆగుతుందట ముళ్ళు ఇలాగా. అదే ఇంకా కొంచెం తక్కువ వస్తుంది అన్నాడట. ఈ కాటాలో కూర్చుని నా తండ్రి చెప్తున్నాడట దర్శనంలో, లేదండి బాబు అలా రాదండి. ఏమన్నాడు ఈయన? అలా పక్కకి రాదండి, సరిగ్గా చూడండి, నేను సరిగ్గా సరిపోతానండి, చూడండి చూడండి అంటే కొద్ది క్షణాల్లో ఆ ముళ్ళలాగొచ్చి నిలబడిందట. ఆ మాట నాకు ఎన్నో సమయాలు చెప్పాడు ఆయన. చిన్న దర్శనంలో నన్ను త్రాసులో పెట్టాడు బాబా, సరిపోలేదని అంటే లేదని చూడండి అంటే అప్పుడు కొంత సమయానికి వచ్చింది, సరిపోయాను, మనం దానిని కాపాడుకోవాలి, ఎప్పుడు మన ముళ్ళు పక్కకు పడిపోకూడదని వాడు. ప్రియులరా, మీ ఆత్మీయ జీవితంలో మీ యథార్థ ప్రవర్తనలో మీరు సత్యమును కాపాడుకుని జీవించండి. మీకు హాని చేయని ఉద్దేశించిన ఏది వర్దెల్లదు మీ ముందు.
ఆమెన్. దావీదు అంటున్నాడు, నేను యథార్థవంతుడినై ఉన్నాను, ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చుము. దావీదు గొర్రెలు మేపుకునేవాడు, మహారాజు అవ్వటానికి కారణం ఈ క్వాలిటీస్. ఆమెన్. బాగుపడటానికి క్వాలిటీస్ అవసరం, అంతే, ఇంకేమీ కాదు. రెండవ, తను అప్పగించుకుంటున్నాడు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. ప్రియులరా, నాయకులుగా ఉన్న వారికి ఏదైనా నిరాధార ఆరోపణలు వచ్చినప్పుడు వారి ముందు నడుచుకోవటానికి ఫస్ట్ మెట్ అనమాట. ఆ మనుషుల ముందు నీవు జీవనం కొనసాగించాలి. జీవనం కొనసాగించాలి అంటే నీవు ఒక మెట్టు పెట్టుకోవాలి. అందరూ పెట్టుకోండి, రాసుకోండి. నిజాయితీతో కూడిన పరిశీలన. ఏమని రాసుకుంటారు? నిజాయితీతో కూడిన పరిశీలన. నిన్ను నీవు పరీక్ష చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మార్పు వస్తూనే ఉంటుంది. నోట్ చేసుకోండి. యథార్థత అంటే, రాసుకోండి, యథార్థత అంటే మీనింగ్ చెప్తున్నాను, అద్భుతమైన మాట. నేను సంపూర్ణశీల స్వభావం. ఏంటి? సంపూర్ణశీల స్వభావం అంటే ఏకత్వంలో ఉంటుంది అనమాట. అది రెండు విశ్వాసాలు ఉండవు మనకి, ఒకటే విశ్వాసం, అంతే, ఒకటే నమ్మకం, ఒకటే రక్షణ, ఒకే దేవుడు, ఒకే మాట. సంపూర్ణశీల స్వభావం, అది యథార్థత అంటే. ఆమేన్, హల్లెలూయా. చాలామందికి యథార్థత అంటే ఏయో చెప్పుకొస్తుంటారు. యథార్థత అంటే ఎస్, నేను నమ్మాను, ఆయన చేస్తాడు. సంపూర్ణశీల స్వభావం అంటే ఇంకా నెగిటివ్ అనేది ఇంక రెండోది లోపలికి రాదనమాట. అది కొన్ని సమయాలు జరుగుతుందా, అది కూడా జరిగితే బాగుంది, కానీ ఇలా వెళ్తున్నాను, ఇలా జరుగుతుందేమో, ఒకవేళ జరగకపోతే చూద్దాంలే. ఇప్పుడు అది జరగకపోతే, అది అవ్వకపోతే పోన్లే, ఇలాగా లేకపోతే అలాగా అనేది యథార్థత కాదు. ఏకశీల స్వభావము యథార్థత. ఆమేన్. నేను నమ్మాను, ఆయన చేస్తాడంతే, నాకు మాట ఇచ్చాడు, చేస్తాడంతే. ఈ సంపూర్ణశీల స్వభావం అనేది మనలో ఉండకపోవటం వల్ల దేవుని కార్యములు మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్వభావమును ధరించుకోవటానికి వెళ్తామో అప్పుడే భయంకరమైనటువంటి వ్యతిరేక శక్తులు మన మీద దాడి చేస్తాయి. వెంటనే మనము ఆ స్థితి నుండి పడిపోతాం. నువ్వు విశ్వసించేది ఏంటి? నువ్వు నమ్మింది ఏంటి? నువ్వేంటి? నా రోగం తగ్గుతుందేమో, తగ్గొచ్చు, తగ్గిపోతుంది ఏమో, తగ్గకపోతే చచ్చిపోతానేమో. నేను నమ్మాను, ఆయన బాగు చేస్తాడు. ఆయన ఇస్తా అన్నాడు, ఆలస్యం అనుకున్నా, ఇస్తాడంతే. ఆయన నన్ను చేయి పట్టుకుంటాడు, నేను ఓడిపోను. ఆమేన్, హల్లెలూయా. అదనమాట దావీదులో ఉన్న యథార్థత. ఏంటంటే ఒకటే మాట దావీద్ది. ఈరోజు దావీదని చరిత్రంతా కూడా ఒక దీవెనకరంగా కనబడుతుందంటే తన యథార్థత అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యథార్థత 6 మూరల జానడు గొల్యాతును కొట్టేసింది. అలా అన్నలందరూ అన్నారు, ఏ ఊరుకో, నువ్వేంటి? లేదు అన్నలారా, నేను కొట్టేస్తానండి. ఏయ్ నోర్మి, లేదు నేను కొట్టేస్తాను. సరే సత్యసావు పో అన్నారు అందరూ. రాజు దగ్గర తీసుకెళ్ళారు. రాజు అన్నాడు, రే నువ్వేంటి రా అంటే, నేను కొట్టేస్తానండి. కొట్టలేవురా, పోతాను అనుకుంటున్నారేమో. నేను ఆడిని కొట్టేస్తాను, నేను ఆడి మీద జయము పొందేస్తాను. అందరూ పోతాడని అనుకున్నారు. 6 మూరల జానడైన గొల్యాతుని చిన్న రాయిచి కొట్టొచ్చేసాడు. ఆడు తలెట్టుకుని వచ్చేసాడు. యథార్థత. ఆమేన్. అది విశ్వాసం అనే మాట ఇంకా పైకి వెళ్ళిపోతే ఆ మాట అన్నమాట యథార్థత. ఎన్ని శోధనలు మిమ్మల్ని కుదిపేస్తున్నా
లేని ఆరోపణలు, నిందలు, నిరాధార మాటలు నీ మీద పడుతున్నా మీరేమి పట్టించుకోకండి. మనం ఎన్ని పట్టించుకునే టైం కాదు ఇది. ఏంటి, మనం ఇవన్నీ పట్టించుకుని సమాధానాలు చెప్పే సమయం కాదు. ఎంత లోతుకెళ్ళినా రాత్రంతా శ్రమపడ్డాను, ఏం రాలేదని అనుకుంటున్నా కానీ ఆయన నీ చెయ్యి విడిచిపెట్టలేదు. పేతురు పడవ దిగి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు పడవలో ఉండి, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నట్టుగా నేను కూడా నడిపిస్తావా? నడుస్తావు అన్నాడు. దిగే పేతురు నీళ్ళు క్రికెట్ స్టేడియం లాగా అయిపోయింది. చక్కగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు కాసేపటికి పేతురులో యథార్థత తగ్గిపోతుంది. ఏంటిది క్రికెట్ స్టేడియం లాగా ఉందటి, నేనేనా, నిజమేనా అనేటప్పుడు దిగిపోవటం మొదలెట్టాడు. దిగిపోయి దిగజారిపోయి చేతులు పైకెత్తాడు, ప్రభు 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 అని. అయ్యో తొందరపడగానే ప్రభు రాలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళాక మునిగిపోయాడు. మొత్తం చేయి పట్టుకున్నాడు, చివరిలో నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ప్రభు చేసిన పని ఏంటంటే, తను ఎక్కడి దిగి వచ్చాడో అక్కడికి తనతో నడిపించుకుంటూ వెళ్ళాడు ఆయన. విశ్వాసము యథార్థతలో మనం పడిపోయినా కానీ మరలా ఆయన లేవనెత్తి ఎక్కడి నుంచి వచ్చి అక్కడ తీసుకెళ్తాడు మరలా. అది ఆయన ప్రత్యేకత. నాకు ఒకసారి ఒక మాట చెప్పాడు ఆయన దర్శనంలో ప్రభు. ఆ మాటను బట్టి నేను ఒక పని చేశాను. ఒక స్థలం కొన్నాను. అది ఆయన నాకు చెప్పాడు, నేను కొన్నాను. ఆ స్థలం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినాయి అంటే, 1 కాదు, 2 కాదు, 10 కాదు, ఇంకా మొత్తం ఆ ఒక్క స్థలం వల్ల జీవితం పోతుందన్న సమస్య వచ్చింది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నా అనే వాళ్ళందరూ వచ్చారు. వచ్చి అందరూ న్యాయాధిపతులుగా మాట్లాడారు. ఏమన్నారు, మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఏంటి, మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? అది తీసేస్తే ఏది, ఆ స్థలం మీరు తీసిపడండి, దానివల్ల ఏమొస్తుంది? దాంట్లో ఏమన్నా ఆదాయం వస్తుందా? డబ్బులు వస్తాయా? ఉండి కొలిది పెద్ద సమస్యల్లో ఉండిపోయి మీరు అలా ఎందుకున్నారు? మీరు అది తీసిపడేయండి, బయటకు వచ్చేయండి అన్నారు. ఆ మాట వాళ్ళు చెప్పాలా నాకు తెలీదా? సమస్య ఎక్కడుందో నాకు తెలుసు, అది సమస్య ఎందుకు వస్తుందో నాకు తెలుసు, కానీ నన్ను బయటకు వచ్చేమని చెప్తున్నారు వాళ్ళందరూ. ఈయనేమన్నాడంటే, ఆ పని చేయన్నాడు, చేశాను. చివరికి నా మరణం దాకా వచ్చింది సమస్య. చివరికి మరణం అయిపోవటమే. ఇంకా సమస్యలో అంత మునిగిపోతున్నా నేను ఒకటి అనుకున్నాను, మునగని శ్వాస ఆగనిస్తాడా? మునిగితే సబ్మెరన్లా కూడా తిరిగిలాగా చేస్తాడు మన లోపల. నా విశ్వాసం ఏంటంటే, ముంచాడు అనుకోండి నీటిలోని, మునిగిపోయినా మనం ఆయన చేతిలోనే ఉంటాం. ఎందుకంటే ఆయన వాగ్దానము చేసిన వాడు. అంటే యథార్థత అంటే నేను చెప్తున్నాను, ఒక్కటే నమ్మకం అంతే. ఇంకా చచ్చిపోతానేమో అన్నా నానే వాళ్ళందరినీ వదులుకోవడానికన్నా సిద్ధపడ్డాను, కానీ ఆయన వాగ్దానము మీద నేను దృష్టి పెట్టుకున్నాను. ఈరోజు ఆ చిన్న స్థలము ప్రపంచానికి పుణ్యక్షేత్రం అయిపోయింది. ఎక్కడున్నారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను యథార్థవంతుడిగా ఉంటాను. యథార్థత అంటే తప్పు చేయటం, ఒప్పు చేయటం కాదు. యథార్థత అంటే బలముగా నిన్ను నమ్మటం. దానికి ఒక మంచి మాట, సంపూర్ణశీల స్వభావము. యథార్థత యొక్క అర్థము సంపూర్ణశీల స్వభావం. నీ యథార్థతగా నువ్వు బ్రతుకున్నావు. నీ యథార్థత ఆయన చూస్తున్నాడు.
నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఎన్నో మార్లు నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావు. ప్రభువా, నీకు విరోధంగా ఏదైనా చేస్తే క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచని అడుగుతున్నావు. నా జీవితంలో నూతన కార్యము జరిగిస్తున్నావు కదా బాబా అని అంటున్నావు. ఆయన రెక్కలతో నిన్ను పట్టుకున్నాడు. నాకు ఎవరు చేతి సహాయం లేదు, నన్ను ఎవరు చూస్తారు, నేను అందరిని నమ్మి మోసపోయాను, ఇంట్లో ఎవరున్నా ఒంటరిగా ఉండవలసి వచ్చిన స్థితిగా అయిపోయింది. ఒంటరి బ్రతుకు అయిపోయింది నా బ్రతుకు, నా మాటకి విలువ లేకుండా అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన రెక్కలతో నిన్ను పట్టుకున్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు అన్నాడు కదా, మాట నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడవలేదు. ఆయనే చూస్తాడు. ఎవరు చేస్తారు నా బిడ్డకి, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నడిపిస్తారు. నీకు బలమైన వాడు నీ ముందున్నాడు. బలమైన వాడు ఆయన రెక్కలతో నిన్ను పట్టుకున్నాడు. ఏ దుష్ట ప్రభావం నిన్ను తాకడానికి లేదు. ఏ దుష్ట శక్తి నీ విశ్వాసాన్ని కదల్చడానికి లేదు. పరిశుద్ధాత్ముడు నీకు సమీపముగా ఉన్నాడు.